ఈ సుగ్రీవుడు రెండో రోజు యుద్ధానికి వచ్చినప్పుడు వాడు వెళ్తాడు సుగ్రీవుని చంపటానికి. అప్పుడు తార ఆపు చేస్తుంది. ఆ రెండో రోజు యుద్ధానికి వెళ్తుంటే నువ్వు ఈ రోజున యుద్ధానికి వెళ్ళొద్దని వాళ్ళు చెబుతుంది. వాళ్ళకి తార చెబుతుంది ఈ రోజున యుద్ధానికి వెళ్ళొద్దు, ఇదే ఇక్కడ మన సొంత ఆలోచన ఉండాలి. నిన్న ఓడిపోయి వెళ్ళిపోయాడు, మళ్ళీ వేళ యుద్ధానికి వచ్చాడంటే ఏదో వెనకాల ఏదో ఉంది, ఏదో మనకు కనపడిన శక్తి ఏదో ఉంది, వాడికి ఏదో అండ దొరికింది. నేను నీ చేత దెబ్బలు తిని పారిపోయాడు, మళ్ళీ వేళ యుద్ధానికి వచ్చాడంటే ఏదో ఉంది మనం ఊహించలేంది. ఎవరో దశరథ గారి అబ్బాయిలట ఈ అరణ్యాల్లో తిరుగుతున్నారట, వాడి భార్యనేమో రావణాసుడు ఎవడో తీసిపోయాడంట, రాముడి భార్యని. వాళ్ళిద్దరు ఈ అడవిలో తిరుగుతున్నారంటే సుగ్రీవుడికి వాళ్ళతోటి స్నేహం కుదిరిందంటే నేను వాళ్ళు చెప్పుకుంటా అంటే విన్నాను అని చెప్పింది. ప్రతి గవర్నమెంట్కి కూడా వీళ్ళు ఉంటారు, సిఐడీలు ఉంటారు, ఎక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి ఆరా ఉండాలి. ప్రతి గవర్నమెంట్కి ఉంటారు. అలాగే అప్పుడు వాళ్ళకి కూడా ఉండేవారు. అప్పుడు గూఢచారుల ద్వారా నేను విన్నాను, వాడు సుగ్రీవుడు వాళ్ళకి శత్రువు కాబట్టి సుగ్రీవుడు వేరే బోర్డు సైడ్ తెలుసుకుంటా ఉండేవారు. అప్పుడు ఇవన్నీ తార చెప్పింది. తార చెప్తే అప్పుడు ఒక మాట చెప్పింది, రాముడు మామూలుగా మనలాగే కనిపిస్తాడు, దేవుడా అమాయకుడు అనిపిస్తాం మనకు. పైకి దేవుడు అని చెప్పుకుంటున్నారు, రాజకుమారుడు దశరథ గారి అబ్బాయి అని చెప్పుకుంటున్నారు. అప్పుడు ఒక మాట చెప్పింది అందుకు, రామ ఇది నాట్ వాట్ హి సీమ్స్ అని చెప్పింది. వాడు రాముడు నీ కళ్ళకి ఎలా కనిపిస్తున్నాడో వాడు రాముడు కాదు. ఓ వాడే మై డియర్ హీరో, మై డియర్ హస్బెండ్, నువ్వు నాకు భర్తవి, గొప్ప బలశాలి నువ్వు అంచేత నీకు మంచి, నువ్వు విన్నా వినపోయినా బలశాలి, నా భర్తవి, గొప్ప హీరో నువ్వు విన్నా వినపోయినా నీకు మంచి చెప్పాలి. రామ ఈజ్ నాట్ వాట్ హి సీమ్స్, నీకు రాముడు ఎలా కనిపిస్తున్నాడో లోపల అలా లేడు. వాడు చాలా బలవంతుడు. అంటే అడవిని అగ్ని ఎలా కాల్చేస్తుంది, వాడు యుద్ధంలోకి వచ్చే మనుషులను ఎలా కాల్చేస్తాడు. వాడి గురించి మన సిఐడిలో న్యూస్ తెచ్చాడు నాకు. ఎత్తిన బాణం ఎత్తిన ఇలా చెయ్యి దింపకుండా 14,000 మంది రాక్షసులను ఒక రోజున చంపాడట వాడు. ఇప్పుడు విశ్రాంతి తీసుకుని మంచినీళ్ళు తాగి టిఫిన్ తినే అలా కాదు. మామూలుగా యుద్ధం జరుగుతుంటే లక్ష్మణుడు చోట కూర్చోమన్నాడు, సీతాదేవుని ఒక్కరు లక్ష్మణుడు కూడా నువ్వు సహాయానికి రావద్దన్నాడు. అంటే ఇలా ఎత్తిన చెయ్యి దింపకుండా, కోదండం దింపకుండా, కంటిన్యూ కాన్స్టెంట్ గా ఎక్కడ ముగింపు లేకుండా 14,000 మంది రాక్షసులను ఒకే రోజున చంపాడు. ఇది నేను సిఐడి ద్వారా విన్నాను. 14,000 మంది రాక్షసుల్ని ఇతరుల సహాయం లేకుండా, ఆర్మీ సహాయం లేకుండా, పక్కన తమ్ముడు ఉన్నాడు, తమ్ముడు సహాయం లేకుండా 14,000 మంది రాక్షసుల్ని చంపాడంటే వాడు ఎంత బలవంతుడు ఆలోచించుకో. అంటే అప్పుడు వాడు ఏమన్నాడంటే, నువ్వు చెప్పిన మాటలన్నీ అబద్ధాలని నేను చెప్పటం లేదు, అలాగే నాకు సుగ్రీవుడికి విరోధం కానీ రాముడికి నాకు విరోధం ఏమీ లేదు. అప్పుడు ప్రారంభం ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. నువ్వు చెప్పినవి అబద్ధాలని ఆయన చెప్పటం లేదు, ఎవడైనా వచ్చి యుద్ధానికి నన్ను పిలిస్తే ఇంటికాడ కూర్చోరని చెప్పాడు వాళ్ళు. అది నా అలవాటు, అది మన నేచర్, నాకు పుట్టుకతోటి వచ్చింది. ఒకవేళ నేను చచ్చిపోయినా పర్లేదు, ఎవడైనా వచ్చి నా గుమ్మంలోకి వచ్చి యుద్ధానికి రా అంటే ఇంటికాడ ఉండి రేపు వస్తానని చెప్పడం కాదు, యుద్ధం చేసి తీరుతాను, ఫీల్డ్లో చనిపోతాను, బ్యాటిల్ ఫీల్డ్లో చనిపోతాను. అంతేకాని ఇంటికాడ కూర్చుని అలవాటు లేదు, నా రక్తం నాకు అలవాటు లేదు అసలు. పోనీ సుగ్రీవుడి చేతిలో ఇక్కడ ఇంటికాడ ఉండి ఎలా కూర్చుని బదులు నువ్వు చెప్పినట్టు అక్కడ బ్యాటిల్ ఫీల్డ్లో చనిపోతానని చెప్పాడు.